సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నిన్న మనకి వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఇన్స్పెక్టర్ వన్ టౌన్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఒక రేడ్ చేయడం జరిగింది. ఆ రేడ్లో గాంజా పెడ్లర్స్ కన్జ్యూమర్స్ దగ్గర ఒక 24 kgs గాంజా, ఒక బైక్ అక్కడ స్పాట్ మీద సీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే పొట్టంగికి చెందిన ఒక అతను, ఒడిశా సంబంధించి అతను ఇక్కడికి వచ్చి వాళ్ళకి గాంజా సప్లై చేస్తూ పట్టుబడ్డారు. ఈ రేడ్లో సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని ఇంటరోగేట్ చేస్తే వీళ్ళ చరిత్ర చూస్తే వాళ్ళ దగ్గర నుంచి 5 బైక్స్, మోటార్ సైకిల్స్ రికవర్ చేయడం జరిగింది. సో వీళ్ళు అప్పుడప్పుడు ఈ బైక్ థెఫ్ట్స్ కూడా చేస్తుంటారు. అదేవిధంగా కొన్ని మొబైల్ స్నాచింగ్స్, మొబైల్ థెఫ్ట్స్ కూడా చేస్తుంటారు. సో వాళ్ళ దగ్గర నుంచి ఈ గాంజా కాకుండా దాని తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసినాక వాళ్ళ దగ్గర నుంచి 5 బైక్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. దాంట్లో 3 కేసెస్ విజయనగరం 1 టౌన్ పిఎస్ సంబంధించి ఉన్నాయి. ఒక కేసు విజయనగరం 2 టౌన్ పిఎస్, ఒక కేసు భీమిలి పోలీస్ స్టేషన్ సంబంధించి రికవరీ కూడా చేయడం జరిగింది. దుర్గా ప్రసాద్ అనే అతను విజయనగరం సంబంధించిన అతని మీద ఆల్రెడీ 12 కేసులు, పాత కేసులు ఉన్నాయి. అతని మీద షీట్ కూడా ఉంది. సో అతను ఒక బైక్ థెఫ్ట్ లో కూడా అతను కన్ఫెస్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి ఒక బైక్ రికవర్ చేయడం జరిగింది. పేరుగొండ తేజ స్వరూప్ అతను కూడా విజయనగరం సంబంధించిన అతని మీద ఆల్రెడీ 8 కేసెస్, పాత కేసులు ఉన్నాయి. అన్ని దొంగతనాలు ఉన్నాయి. సో అతను కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి కూడా ఒక బైక్ రికవర్ చేయడం జరిగింది. గమనించాల్సింది ఏంటంటే ఈ దీంట్లో సోర్స్ నుంచి పొట్టంగి, ఒడిశా సోర్స్ ఎవరైతే వాళ్ళకి గాంజా సప్లై చేస్తున్నారో, సోర్స్తో సహా ఎవరైతే ఇక్కడి వరకు గాంజా తీసుకువస్తున్నారో, తర్వాత ఇక్కడికి వచ్చినాక ఎవరైతే గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారో, ఎవరైతే గాంజా అమ్ముతున్నారో వాళ్ళందరినీ ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. సో అందుకని ఈ కేసులో 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మేము లాస్ట్ 1 month నుంచి ఏ కేసు, గాంజా కేసు వచ్చినా ప్రతి కేసులో ఫార్వర్డ్ లింకేజ్, బ్యాక్వర్డ్ లింకేజ్, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పండించారు, ఎవరు సప్లై చేశారు, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు, ఎవరు అమ్మినాడు, ఎవరు కన్జ్యూమ్ చేశాడు, అందరినీ ఈ కేసెస్లో ముద్దాయిలుగా చేర్చడం జరుగుతూ ఉంది. సో రాబోయే రోజుల్లో కూడా ఇదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. సో ఎవరైతే ఈరోజు అరెస్ట్ చేస్తున్నామో వాళ్ళు గాంజా కన్జ్యూమ్ చేసుకొని వాళ్ళు బైక్ థెఫ్ట్స్ చేసేవారు, మొబైల్ తీసేవారు, వాళ్ళకి చాలా నేర చరిత్ర కూడా ఉంది. సో ఇట్లాంటి అందరి మీద 1 by 1 అందరిను కంట్రోల్లో తీసుకొని అందరిను అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో దిస్ ప్రాసెస్ విల్ కంటిన్యూ. అండ్ గాంజా మీద గాంజా సంబంధించి ఎవరైనా గాంజా జోలికి వస్తే వాళ్ళని చాలా చాలా కఠినమైన చర్యలు ఉంటాయని అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.